ప్రభునామ స్తోత్రాలు. దేవాది దేవుని కృపను బట్టి మరి ఒక దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించున్నాడు. ఈ దినం యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను, పీస్ ఐ లీవ్ విత్ యూ, मैं तुम्हें శాంతి दिए जाता हूँ. శాంతి కావాలి అంటే నెమ్మది కావాలి. ఎంత సంపాదించినా ఎంత ఉన్నా శాంతి లేకపోతే లాభం లేదు. అయితే నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. శాంతి చాలా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులు కావలి ఉండును. దేవుని సమాధానం ఎక్కడుండాలా? మన హృదయములోనూ తలంపుల్లోనూ కావలి ఉంటుందట. అయితే ఆ రీతిగా నడిపించుట చాలా అవసరమైంది. కొలస్సీ 3:15లో, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయాల్లో ఏలుచుండనీయుడి. సమాధానం హృదయములో ఉప్పొంగాల. సమాధానం హృదయములో నిండి ఉండాలి. అది ఏలాలి. అప్పుడు మనకు నెమ్మది ఉంటుంది. అసమాధానము నెమ్మది లేకుండా చేస్తుంది. సమాధానము నెమ్మదిస్తుంది. వింటున్న వారలారా, మీలో సమాధానం ఉందా? అయితే ప్రార్థించండి. సమాధానం కావాలి. సమాధానపరచువారు దేవుని పిల్లలని రాయబడింది. కాబట్టి దేవుని పిల్లలుగా మనం తీర్చబడి ముందుకు సాగుదాం. ప్రార్థన చేద్దాం. ప్రభువా, వింటున్న శ్రోతల్లో సమాధానం దయచేయండి. మీ శాంతిని వారికి అనుగ్రహించండి. దేవాలయంలో ఉన్న అశాంతిని తొలగించండి. మీ కృపతో ముందుకు సాగేదానికి మీరే మీ దీవెన కింద భద్రపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.